నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విమర్శలు గుప్పించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రెడ్ బుక్ నే భారత రాజ్యాంగం అనే భ్రమలో డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపాటు. ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విష ప్రచారం చేస్తుంది. మండిపడ్డ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. లండన్ మందులు వేసుకోకుండా మెడికల్ కళాశాలల గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ నిర్మించారని చెబుతున్న 17 వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిపై వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో కళాశాల దుస్థితిని వివరిస్తూ వాటిలో ఆహా నీటిలో నిర్మించిన కళాశాల ఏముందో చెప్పాలని నిలదీశారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్న జగన్ బురద తెచ్చి ప్రభుత్వంపై చెల్లుతున్నారని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలను పీపీపీ మోడ్లో నిర్మించడంపై ప్రజల్ని భయపెట్టే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తులతో కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళకి సరైన వైద్యం అందించగలం అనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు. వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు. 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఆయనే ఈ రోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే. కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈరోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది, ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరు కానీ ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు. కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే. ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ఒక కాలేజ్ నడపాలంటే ఒక ప్రొఫెసర్స్ ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, దట్టు మెడికల్ కాలేజ్ అనేసరికి ఒక ల్యాబ్ ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొండి గోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు? అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. ఈరోజు మేము 2027 కల్లా మేము పూర్తి చేస్తాం మెడికల్ కాలేజీలు.
డెఫినెట్గా పూర్తి చేస్తాం. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం, సహకరించండి. అనేక పుస్తకాలను చదివానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా చదవాలని వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారా అనే అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై మాత్రమే జగన్ కి అవగాహన ఉందని, పవన్ కళ్యాణ్ మాదిరిగా రెడ్ బుక్కే రాజ్యాంగం అనే భ్రమలో లేరని అన్నారు. ఇన్ని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలు మచిలీపట్నంలో గిరి అనే ఒక చిరు వ్యాపారిపై చేసిన దౌర్జన్యం ఏ రాజ్యాంగంలో ఉందో చెబితే రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ఇతని పేరు కొరియర్ సీను. ఈయన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు కానీ, మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్ని చూడొచ్చు. ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని వెళ్ళి అడిగితే గిరి గారిని ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది, ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. ఆయన చేసిన తప్పిదే. దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనేంతటి వాడు అని చెప్పని ఇప్పుడు మీకు చూపించినటువంటి కొరియర్ సీను ఇంకొక 50 మందిని తీసుకుని వెళ్ళి ఒక చిరు వ్యాపారిని ఇంత దారుణంగా, ఇంత అమానుష్యంగా వాళ్ళు ఆయన షాప్ని ధ్వంసం చేసింది కాకుండా ఇలా మోకాళ్ళ మీద నుంచోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పని చేసినటువంటి విధానం ఏ రాజ్యాంగంలో ఉంది? ఎందుకని ఏ రాజ్యాంగంలో ఉందని అంటున్నానంటే, ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, రావట్లేదా, బహుశా రావట్లేదండి అని చెప్పని మీడియా మిత్రులకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఓహో రావట్లేదా, ఆయనకి ఏ రాజ్యాంగం ఉందో బహుశా ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రజలకు కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటిదంటే, మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు. మరి నిజమైన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓ చిన్నపాటి సూచన ఏమిటంటే, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని. ఆయనకి నేను చెప్పేది, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం. మీరు చదవండి. మీరు చదివితే ఆ రాజ్యాంగంలో ఇలాంటివి చేయమని ఎక్కడన్నా ఉందా? మరీ ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఏంటంటే ఏ రాజ్యాంగాన్ని బట్టి ఆయన రావట్లేదు, ఆయనకి సపరేట్ రాజ్యాంగం. ఆయన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టే స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని హైకోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా స్పీకర్ గారికి మీరు ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా ఆయన వేసినటువంటి పిటిషన్లో మీరు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా హైకోర్టు వారిని అడగడం. మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ కౌంటర్ని మీరు స్పీకర్ గారు దానికి సమాధాన పరిచే విధంగా కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి మీరు చదువుకుంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు. మీరు చదువుకుంటే రాజ్యాంగాన్ని ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పిన మీరు ఈ రాజ్యాంగం అనే పుస్తకం కూడా ఒక్కసారి మీరు చదివితే తప్పు ఎవరి వైపు ఉంది, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నారా లేదా మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారా అనే విషయాన్ని చాలా స్పష్టం అవుతుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. దయించి మీ కార్యకర్తల్ని చేస్తున్నటువంటి అరాచకాల విషయంలో మీరు కూడా క్రమశిక్షణ చర్య పాటిస్తే చాలా బాగుంటుంది, దాన్ని ఖండిస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకలైన హిందూ దేవాలయాలపై వైసీపీ ముఠా విషప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. తిరుమల వెంకటేశ్వరునికి సతీ సమేతంగా జగన్ ఒక్కసారైనా పట్టు వస్త్రాలు సమర్పించారా అని నిలదీశారు. నిత్యం హిందూ మతంపై దాడి చేయడం వైసీపీ పేటీఎం బ్యాచ్ కి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. హిందూ దేవాలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రశాంతతకు నిలయాలు. అటువంటి ఆలయాలపై కూడా దాడులు చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఒక్కసారి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవాలయంలోకి ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి పట్టు వస్త్రాలు ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒక్కరోజన్నా వెళ్ళాడా సతీ సమేతంగా? అసలు ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉందా? మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఏదైనా ఒక పండగ వచ్చినా, ఒక పర్వదినం వచ్చినా ఆ రోజున వెంటనే ఈ పేటీఎం బ్యాచ్ ఏదో విధంగా దాడి చేయటం అనేది మీకు ఒక అలవాటైపోయింది. ఇక వేరే కార్యక్రమాలు ఏం లేవు. అది కూడా ఏంటంటే హిందూ దేవాలయాలు, దట్టు ఒకే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలకి అంతే లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మొన్న చంద్రగ్రహణం సందర్భంగా జరిగిన విషయాన్ని మీరు అందరూ చూశారు. అక్కడ ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి. వెళ్ళినటువంటి విలేకరులు అందరూ కూడా అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఆలయానికి తాళాలేశారు. అది ఆచారంలో భాగం. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున గుడిని మూసేస్తాం, తర్వాత మళ్ళీ దానికి సంప్రోక్షణ చేసి అది ఆచారం భాగం. ఆ తాళాలు వేసినప్పుడు దానిలో విధిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి టీవీ రిపోర్టర్స్, టీవీ5 రిపోర్టరే ఒక్కడే దిగలా, మిగతా రిపోర్టర్లు కూడా దిగారు. దానికి సాక్ష్యమే ఇది ఒక్కసారి దీన్ని జూమ్ చేయండి. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సాక్షి ఛానల్ ఇక్కడ పట్టుకున్నాడు, మీరే చూడండి. ఇక్కడ తాళం పట్టుకుని ఫోటో దిగినటువంటి వ్యక్తి ఆయన కూడా చూసారా? ఈయన ఇక్కడ సాక్షి లోగోతో ఉన్నటువంటి రిపోర్టరు. అంటే సాక్షి రిపోర్టర్ మీ కళ్ళకు కనపడ్డు. కరుణాకర్ రెడ్డి గారు కళ్ళతో ఒక్కసారి చూడండి, ఈ ప్రసాద్ ఎవరు? సాక్షి రిపోర్టరా కాదా? ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా, మరొకసారి మీరు ఆలోచన చేయండి. తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు ఒక్కసారి మీరు మతి పెట్టి ఆలోచించండి. కొండలో మీరు ఇచ్చింది ముంతాజ్ హోటల్కి ఎవరిచ్చారు? మీరే, జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇస్తే దాన్ని మేము క్యాన్సిల్ చేసి ఇవాళ అక్కడ మీకు స్థలం ఇవ్వం, వేరే చోట ఆలోచిస్తామని చెప్పి ఓ ప్రపోజల్ పెట్టింది ఇవాళటువంటి టీటీడీ బోర్డు. ఇంకా అది ఇవ్వాల. దాని మీద కూడా మీరు యాగీ చేశారు. ఏమన్నంటే అక్కడ ఇవ్వాలి, ఎయిర్పోర్ట్ పక్కన మీరే కదా ఇస్తామని ముంతాజ్ హోటల్ వాళ్ళతో డీల్ చేసింది. మాట్లాడండి. ఎయిర్పోర్ట్ కాదు, ఇక్కడ కాకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇస్తామంటే ఇప్పిద్దాం, మీరే మాట్లాడండి. ఈ విధంగా ప్రతి విషయంలో తిరుపతి అన్యమత టిక్కెట్ల మీద అన్యమత ప్రచారం చేసింది మీరే కాదా? మీరు ఉద్యోగాలు కొట్టేయాలని ప్లాన్ చేసింది మీరే కాదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.